అంటే ఇక్కడే కడతారట 300 ఫీట్స్ పైన, అంటే 300 అడుగులు పైన కడతారట గాంధీ స్టాచ్యూ. ఆ పైన గడితే ఏమొస్తది వాళ్ళకి నాకు అర్థమైతలేదు. హ్మ్. అంటే అంత పైన గొడుతున్నారు గదా! హ్మ్. ఇక్కడ 450 ఫ్యామిలీస్‌ని తీసేసి అంత హ్మ్. పైన గడితే వాళ్ళకేమొస్తది? హ్మ్. అది. సో ఎట్లుంది పర్ఫార్మెన్స్? కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపిస్తుంది? అసలేం ఓటేయ కంటే ముందు, ఓటేసిన తర్వాత? ఓటేసే ముందు ఈయనొస్తే బావుంటది, మంచిగా పెర్ఫార్మన్స్ ఇచ్చిర్రు, బావుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాము. వచ్చిన హ్మ్. తర్వాత అయితే అసలెందుకు ఓటేసాము ఈయనకి, అసలెందుకు కాంగ్రెస్‌కి ఓటేసాము, అసలు ఎందుకు అనిపిస్తుందో ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు అసలు బాధపడుతున్నారు. ఒక్కటేసారికి అపార్ట్మెంట్ పోదామంటే హ్మ్. షాక్ అయిపోతాం గదా! ఒకవేళ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోయినా కూడా స్కూల్ చేంజ్ అవ్వాలి మళ్ళీ. స్కూల్ నియర్ బై కదా మీదైతే. హ్మ్. ఇక్కడ ఆఫీసెస్ నియర్ బై ఉన్నాయి, స్కూల్స్ నియర్ బై ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడికెళ్ళాలి? ఇదైతే మధ్యలో ఉంది గదా! లంగర్ హౌస్ సన్ సిటీ మధ్యలో హ్మ్. బావుంది. హ్మ్. ఇప్పుడు సడెన్‌గా ఎళ్ళిపోవాలంటే మా స్కూల్ స్టడీస్ గూడా స్టాప్ జేసేసేయాలి. ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. హ్మ్. ఎక్కడికెళ్ళి చదువుకోవాలి? ఇదంతా టెన్షన్‌గా ఉంది హ్మ్. మాకు. మీ పేరెంట్స్ కూడా సఫర్ అయితున్నారు కావచ్చు. హ్మ్. ఇందాక మాట్లాడారు గదా! హ్మ్. సో, నాకైతే అసలు అనిపియట్లేదు. ఇప్పుడెందుకు ఓటేసాను అసలు కాంగ్రెస్‌కే అనిపిస్తుంది. హ్మ్. సో ఏమైనా సపోర్ట్ కావాలా గవర్నమెంట్ నుండి, లేకపోతే ప్రతిపక్షం నుండి కూల్చొద్దని చెప్పాలంటే ఏం చెప్తావు పబ్లిక్‌కి? నిన్న బీఆర్ఎస్ పార్టీ వచ్చారు. హ్మ్. అనిపిచ్చింది. హ్మ్. మాట్లాడారు. హ్మ్. ఇంకొకసారి అట్లా చేయకుండా కాపాడుతానంటున్నారు. సో, హ్మ్. థాంక్ యూ బీఆర్ఎస్ ఫర్ హ్మ్. సపోర్టింగ్ అస్ అని చెప్పారు. యాహ్! థాంక్ యూ సో మచ్. సో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా నిన్న వచ్చి మాట్లాడినారు అని చెప్తున్నారు. చిన్న పిల్లలండి. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసి నిజంగా చాలా ఎమోషన్ అనిపిస్తుంది మనకి. సఫర్ అయితా ఉన్నారు వాళ్ళు కూడా, ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఏది ఏమైనా గవర్నమెంట్ ఆలోచించాలి ఒకసారి. 450 కుటుంబాలు, 2000 మంది జనం ఉంటున్నారు. వాళ్ళకు పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. దాదాపు 50, 60 మంది స్టాఫ్ ఉంటారట. పనిచేసే వాళ్ళు, సెక్యూరిటీ, తర్వాత ఆయాలు, వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందరూ బతుకులు రోడ్డు మీద పడేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. సో రేవంత్ అన్న ఒక్కసారి ఆలోచించు.